శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తున్నటువంటి గురువు, అంటే ఆల్రెడీ మిథున రాశిలో ఉంటూ కొంతకాలం పాటు కర్కాటకంలోకి మారి తిరిగి మళ్ళా వక్రగమనం వల్ల మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ వక్రగమనంలో మార్చి 11 వరకు 96 రోజుల పాటు గురుగ్రహం అత్యంత శుభుడై మిథున రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి ఒక విధంగా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. అంటే ధనస్థానంలో గురుగ్రహం వక్రగమనం పొందడం వల్ల సాధారణంగా ధన విషయాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వృషభ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే, గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైనా సరే, ఎవరికన్నా అప్పు వచ్చినా సరే, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా సరే, తిరిగి ఆ ధనాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. దాని తర్వాత గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకొని మళ్ళా మీతో అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ప్రధాన విషయాలుగా ఈ రాశివారి యొక్క అదృష్టం. అయితే వక్రగమనం పొందినప్పుడు ఈ గురువు రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక శుభగ్రహం మన వృషభ రాశిలో ఉన్నటువంటి ఫలితం ఇచ్చినప్పుడు ఈ రాశి వారికి ఒక విధంగా మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, వారిని వారు సంస్కరించి మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా అందరికీ నచ్చే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థుల్లో చాలా క్రమశిక్షణ పెరిగి చాలా నియమబద్ధతగా వారి యొక్క విద్యలో సక్సెస్ సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ 12వ స్థానంలో, అంటే గురువు తన ఉన్న స్థానం నుంచి 12వ స్థానంలోకి రావడం వల్ల అటు 1, 5, 9 భావాలు యాక్టివేట్ చేస్తాడు. దానివల్ల 5వ స్థానం అంటే సంతానం కొరకు, అంటే కుటుంబ స్థానంలో గురువు ఉన్న కుటుంబ సభ్యుల్ని పెంచుతాడు. అదేవిధంగా వక్రగమనంలో ఉండడం వల్ల వృషభ రాశిలోకి వచ్చి 5వ స్థానాన్ని 9 యాక్ట్ చేయడం వల్ల సంతానం కొరకు ఏదన్నా మీరు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ప్రయత్నం చేయొచ్చు. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే, గతంలో మీరు ఒకసారి ఏదన్నా IVF ద్వారానో వేరే పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఉంటే ఈ సమయంలో తిరిగి ప్రయత్నం చేయడం వల్ల, అంటే ఎప్పుడో మార్చి 11 వరకు డిసెంబర్ 5 నుండి ప్రయత్నం చేయడం వల్ల సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో సంతానం కలగాలన్నా, వివాహం జరగాలన్నా తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు అవి కలుగుతూ ఉంటాయి. అంటే చాలామంది చాలా సందర్భాల్లో డాక్టర్లను సంప్రదించి IVF ద్వారా, కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానంకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ సమయంలో పాపం ఎంత బాగా ప్రయత్నం చేసినా ఏదో కొద్ది రోజుల్లోనే అది ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా భావించినప్పుడు ఈ గురుబలం లేకపోవడం, 5వ స్థానంలో 9వ స్థానంలో పాపగ్రహ సంచారం, ఈ విధంగా ఈ కృత్రిమ గర్భధారణ ఇవై ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే చాలామంది ఈ రెండు, అటు డాక్టర్ని సంప్రదించి అటు సరైనటువంటి జ్యోతిష్కుడు సలహా తీసుకోవడం వల్ల కంపల్సరీగా సంతానం అన్నది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఈ రాశి వారు సంతానం కొరకు ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాలు, గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి. అష్టమం అంటే ఆకస్మిక ధనలాభానికి, అక్రమ సంపాదనకి, మనది కాని సంపాదనకి, ఇన్సూరెన్స్ ద్వారా వారసత్వంగా వచ్చే ఆస్తులు, అలాగే మీకు చాలా ప్రతిభ ఉండడం వల్ల ఏదైనా ప్రభుత్వ పురస్కారం, ఏదైనా బిరుదులు, బహుమతులు లాంటివి రావడం వల్ల ఈ సమయంలో మీకు ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అది గౌరవప్రదంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ రాశి వారికి ఎవరన్నా మంచిగా మీలో ఉన్నటువంటి విద్వత్తుకి మంచి సన్మానం అది చేసి ఏదో ఒక మంచి బహుమతి లాంటిది ఇవ్వడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులు పెరగవలసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు సంతానం కలగడం కానీ, సంతానానికి వివాహం జరగడం వల్ల వేరే వాళ్ళు మీ కుటుంబంలో ప్రవేశించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వక్రించినప్పుడు ఏముంటుంది, కొంతవరకు పూర్వజన్మలో ఎవరైతే మీకు బంధుత్వం ఉంటుందో
వారు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం, కొన్ని రుణాలు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంది. లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు పెద్దవారి ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అదృష్టం ద్వారా కొన్ని సందర్భాల్లో ఏదైనా అదృష్టం వరించడం వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మన వృషభ రాశి వారికి అదృష్టం ఏంటంటే శని భగవానుడు మీనరాశిలో 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆ 11వ స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గురువు ఇప్పుడు ధనస్థానంలో ఉన్నాడు. కంపల్సరిగా ఈ సమయంలో మీకు ఉద్యోగపరంగా ప్రమోషను, అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో కొత్త ఉద్యోగం రావటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గురువు మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఏదన్నా విదేశంలో బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం చేసినటువంటి మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకి ఈ సమయంలో వారికి దైవగ్రహ అనుగ్రహంతో కొత్త ఉద్యోగం ఏర్పడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మిథున రాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశి వారికి అటు ధనాన్ని ఇండిపెండెంట్గా వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి చాలా బెస్ట్ పీరియడ్ మాట ఇది. లాభస్థానంలో శని, ఆ శని రాశ్యాధిపతి గురువు ధనస్థానంలో, ఇవన్నీ కూడా మీ యొక్క అభివృద్ధికి ఈ 2 గ్రహాలు కారణం అవుతాయి. అయితే మనం మంచి ప్రయత్నం చేస్తూ ఒక విధంగా శని భగవాన్ని, మరొక విధంగా గురు భగవాన్ని పూజించుకోవడం వల్ల, అంటే వాటి యొక్క అధిదేవతల్ని పూజించుకోవడం వల్ల ఆ గ్రహాల అనుగ్రహంతో మీరు చేసే మంచి ప్రయత్నానికి మాత్రమే గురుగ్రహం కానీ శనిగ్రహం కానీ సహకరిస్తారు. ఏదో అన్యాయ అక్రమ విషయాలకి మీరు ప్రయత్నం చేస్తే తిరిగి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించవలసి ఉంది. ఎందుకంటే చాలామంది మనం చెప్పినవి జరగడం లేదని అనుకుంటూ ఉంటారు. జరగాలంటే మన ప్రయత్నం ఉండాలి, మన జన్మజాతకంలో రాసి ఉండాలి, మన ప్రయత్నంలో కూడా కంపల్సరీగా విశ్వాసంతో కూడుకొని ఉంటే ఏ పనైనా 100% గురువు తలుచుకుంటూ ఇవ్వగలడు. ప్రస్తుతం ఈ గురువు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్తక్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం. కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక
దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.